నమస్తే అండి, నేను రజాక్. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేసినారు అన్నమాట. ఇప్పుడు ఈ ట్వీట్ కింద వచ్చేటటువంటి ట్వీట్లు చూస్తే కనుక ఒక ఇంత ఆశ్చర్యం అయితే కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా చాలా సందర్భాల్లో ట్వీట్లు అయితే చేసినారు వాళ్ళ బర్త్డేలు వచ్చినప్పుడు. కానీ ఇలాంటి ట్వీట్ని అయితే ఇప్పటివరకు ఎవరు కూడా చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. కానీ ఆ విధంగా ట్వీట్ చేసినారన్నమాట. అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా పోస్టులు పడినటువంటి పరిస్థితి. సో ముందుగా ఏంటంటే వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. సో ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై, ఒక్కసారి చూడండి, ఇది ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనా దక్షకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలో నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ట్విట్టర్ లో ట్వీట్ వేసినారు. అది ఇప్పుడు ఎక్స్ అయింది కదా ట్విట్టర్. నెక్స్ట్ ఏంటంటే వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ ట్వీట్ ఇప్పుడు ఒకంత వైరల్ అయింది, ఒకంత సెన్సేషనల్ గా కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత కొన్నేళ్లలో, ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లో లేరు అంతే. అలాంటి టైంలో కూడా ఇంత ఆప్యాయతతో కూడినటువంటి ట్వీట్ అయితే పడలేదు. అదేవిధంగా ఈయన ఎలాంటి అధికారంలో లేని టైంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వచ్చినప్పుడు, నారా లోకేష్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు కేవలం వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ట్వీట్లు వేసేటోళ్ళు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన, ఆయన బర్త్డే వచ్చిన ట్వీట్ వేసేవాళ్ళు. సో రీసెంట్ టైం వేసినారు లేదో నాకైతే గుర్తులేదు. కానీ చివరాఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు వేసేటోళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి గురించి అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడే అయిపోయిందన్నమాట ఆల్మోస్ట్ అంతా. అనితర సాధ్యుడు అంటే జనసేన పార్టీ అనేది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ గారు దానికి అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఒక 6 శాఖలకు ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, మరో పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో పొగడ్డం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ క్యాడర్ లో మరి ఎలాంటి సంకేతాన్ని తీసుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు కావాలి, పొత్తు ఉండాలి అని చెప్పేసి పొత్తు పెట్టుకోవడానికి ముందడుగు వేసింది మాత్రం ఈయనే మొన్న ఎలక్షన్స్ లో. అయితే చెప్తున్న మాట ఏంటంటే ఈ పొత్తు అనేది ఈ రోజు కాదు, ఇంకో 10-15 ఏళ్ళు ఉండాలనేది కోరిక పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ కోరిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి మాటలా లేదంటే మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ పోస్ట్ చూసిన తర్వాత ఈ బంధం అనేది విడిపోయేటట్టు ఏమాత్రం కనిపించట్లేదు. ఎవరైతే ఈ బంధం విడిపోవాలనో లేదంటే కూటమి చీలిపోవాలనో అని కోరుకుంటారో వాళ్ళు ఎవరికి కూడా ఈ ట్వీట్ చూసిన తర్వాత అయితే అసలు ఏ మాత్రం కూడా ఊహల్లో కూడా రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ట్వీట్ చేసినాడు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. లెక్క ప్రకారం ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తే నార్మల్ గా విష్ చేయొచ్చు. బట్ చూడండి, ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత డెప్త్ గా చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకుంటున్నారు. ఇది చూడటానికి ఒక చిన్న ట్వీట్ లా ఉన్నప్పటికీ, అదే ఆప్యాయత ప్రేమతో చూపిస్తున్న ట్వీట్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీ క్యాడర్ అయితే ఒక రకమైన విధానంలో డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవ్ అనేది ఈ రోజు క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే రెస్పెక్ట్, అది నేను ఇచ్చే గౌరవం అది అనేది క్యాడర్కి పంపిస్తున్నారు. కింద స్థాయి క్యాడర్, అటు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, కొట్టుకు చేస్తా ఉంటే మీరు కొట్టుకు చావద్దు, నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటటువంటి గౌరవం ఈ స్థాయిలో ఉంటుందని చెప్పేసి ఈ ట్వీట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శాంతి భద్రతలు క్షీణించిపోయినటువంటి ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జింపజేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికులకు మాత్రమే సాధ్యం. అంటే
ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలన్నా, లేదంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలన్నా, లేదంటే రాష్ట్రం లేదన్నా విద్వేషాలు రగులుతున్న నేపథ్యంలో దాన్ని ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట. ఆర్థికంగా కుంగిపోయినా ఆయనే కాపాడతారు, అభివృద్ధి అగమ్య గోచరంగా మారిపోయినా ఆయనే కాపాడతారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటి అవన్నిటినీ కూడా ఆయన చేయగలుగుతారు. ఆయనకి మాత్రమే సాధ్యం, ఆయన దార్శనికు మాత్రమే సాధ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో అటువంటి పాలనా దక్షిణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ తర్వాత 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు గారి విజన్. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ నిరంతరం పనిలో చూపేటటువంటి ఉత్సాహం, అద్భుతం, భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థ నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. ఇందాక ఏం చెప్పినారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో, రాష్ట్ర ప్రగతిని పైకి తీసుకురావడంలో, అభివృద్ధిని పైకి తీసుకురావడంలో చెప్తూనే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి కూడా నడిపించే స్ఫూర్తిదాత చంద్రబాబు నాయుడు గారు అనేది ఈయన చెప్పేటటువంటి మాట. సో మొత్తానికైతే వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. సో క్లియర్ గా చెప్పే మాట ఏంటంటే క్యాడర్కి ఇది ఒక రకమైన సంకేతం పంపిస్తున్నారు. కింది స్థాయిలో కొట్టుకు సావడం కాదు, నేను ఈ స్థాయిలో గౌరవం ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నారు. బట్ దీన్ని బట్టి క్యాడర్ అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాల్సి ఉండేదానికైతే స్పష్టమైన అవకాశం అయితే ఉందన్నమాట. ఇంతకంటే వివరించి విపులీకరించి చెప్పేటటువంటి పరిస్థితులు రావు. మేబీ దీన్ని పవన్ కళ్యాణ్ గారు అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు తీసుకుంటారనమాట. ఆయన రాజకీయం కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తుంది కాబట్టి. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు సడన్ గా వెళ్ళిపోయినారు అక్కడికి. తర్వాత రోడ్డు మీద పడుకున్నాడు, నిరసన తెలియజేస్తున్నాడు. సో ఈ రోజు మీరు చూడండి, ఈ ట్వీట్ కి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మీరు చూస్తే కనుక ఆయన చెప్పేటటువంటి కొన్ని విషయాలు ఎలా వెళ్తాయంటే, సో నేను ఈ విషయంలోనే ఇంకొక అంతర్గత విషయాన్ని తెలియజేస్తున్నా అని చెప్పేసి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. అది పరిస్థితి. మొత్తానికి అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే కితాబ్ ఇచ్చినారు. ఇంకోసారి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా అట్టహాసంగా అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే టీడీపీ క్యాడర్ అయితే చాలా గట్టిగా భారీ ఎత్తున అయితే చేస్తుంది. ముఖ్యంగా మీడియా ఛానల్స్ లో అయితే కనుక అసలు నిన్న మొన్నటి నుంచి అయితే ఆయన స్పూన్ తోనే తిండి తింటాడు, పెదాలకు కూడా ఏదైతే ప్రసాదం అంటుకోకుండా తింటాడు, రకరకాల అయితే చెప్తున్నారు. సరే ఏది చెప్పినప్పటికి కూడా మరోసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.